చూసుకోవచ్చు కదా. సురేష్, ఒక్క విషయం అసలు ఊహించారా ఇలాంటి పరిస్థితులు మీకు వస్తాయని? ఓ పక్క జోగి రమేష్ గారు ఏమో ప్రమాణాలు చేస్తున్నారు, ఈయనేమో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలాలండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఈయన అంటున్నారు. అసలు ఎలా ఉండేవారు వీళ్ళు? రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు సర్వసాధారణం సార్. దాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చే ముందే ఇలాంటివన్నింటినీ కూడా ఆలోచించుకుంటారు. కానీ ఈరోజు అంతిమంగా నిర్ణయించాల్సింది ప్రజలు. ఎవరికైనా సరే ప్రతిపక్షం రావాలన్నా అధికార పక్షం రావాలన్నా ప్రజలు నిర్ణయించాలి. మీరు అంటున్నారు ఈ సత్య ప్రమాణాలు ఇవన్నీ కూడా ఎందుకని మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పారు. కానీ ఈరోజు 16 నెలలుగా అధికార కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క అంశంలో కూడా ఆరోపణలు చేస్తుంది, కానీ ఎక్కడైనా ఖచ్చితత్వంగా నిరూపిస్తుందా ఏ ఆరోపణనైనా? మేము మొదటి నుంచి ఇదే మేము ఆరోపించేది. మీరు ఏదైనా అవకతవకలు జరుగున్నా, ఏదైనా తప్పులు జరుగున్నా మీరు చట్ట పరిధిలో వెళ్ళండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయ కక్షలో భాగంగా లేనిపోని స్కాములను తెర మీదకు తీసుకొని వచ్చి తప్పుడు కేసులను పెడుతూ అక్రమ అరెస్టులను చేస్తూ కాలయాపన చేస్తూ కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులని జైలులో మగ్గ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటి పనులకు మేము వ్యతిరేకం. మేము ముందు నుంచి ఇదే చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఇప్పటికి దగ్గర 16 నెలలు దాటిపి అవుతోంది కదా, ఎందుకు చేసే ఆరోపణల్ని నిరూపించలేకపోతున్నారు? లడ్డూ కల్తీ అయిపోయిందంటారు, మరోవైపు లిక్కర్ స్కామ్ జరిగిపోయిందంటారు, ఎక్కడ ఏది చూసినా అన్నిట్లో స్కాములు జరిగాయని చెప్తారు. కానీ ఏ ఆరోపణకి వీళ్ళు ఆధారాలు చూపించారన్నది మా వాదన. కాదు, ఈ ప్రమాణాల వల్ల ఏమైనా కలిసి వస్తుందా ఏంటి? ప్రమాణం ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఆయన తప్పు చేస్తే జైలుకి వెళ్తాడు, లేదంటే బయట ఉంటాడు. ప్రమాణం ఏంటి? మనము ఇప్పుడు అనాదిగా మన సంస్కృతిలో సాంప్రదాయంలో భాగంగా వచ్చేటువంటి వ్యవహారమే ఈ యొక్క సత్య ప్రమాణం అనేటువంటి వ్యవహారం మా జిల్లాలో. సరే, ఎవరికి కాదండి ఇప్పుడు మీరు చేస్తున్నారు సత్యప్రమాణం, ఎవరికి చెప్తున్నారు? అధికారులకా, కేసు పెట్టిన వాళ్ళకా, రాజకీయ నాయకులకా? సంప్రదాయంలో భాగంగా ఇప్పటికీ కాణిపాక ఆలయంలో సత్య ప్రమాణం అనేది అనాదిగా వస్తుంది, ఇప్పటికీ కొనసాగుతోంది. కాదండి, ఇప్పుడు ఎవరికి రిక్వెస్ట్ ఎవరికని కొనసాగుతోంది? సరే కాదు సురేష్, నా పాయింట్ ఏంటి, ఈ రిక్వెస్ట్ ఎవరికి? నేను ఈ ప్రమాణం చేస్తున్నాను నన్ను వదిలే అని చెప్పడమా? నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్. ప్రమాణం చేస్తున్నాను, ఆయన ఆత్మ విమర్శ ఆయన చేసుకుంటున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు అని దేవుడి ముందు చెప్పుకుంటున్నారా? ఎవరికైనా చెప్తున్నారా? ప్రమాణం చేసేటువంటి వ్యక్తి ఉద్దేశం ఏంటంటే, నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, నేను భగవంతుడి సన్నిధిలో నేను నిజాలే చెప్తున్నా, ఎటువంటి తప్పు చేయలేదు. మీరు చూశారు, ఆయన లై డిటెక్టర్ కి సిద్ధం అన్నారు, నార్కో అనాలిసిస్ సిస్టమ్ కి సిద్ధం అన్నారు, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అన్నారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నా మీకు చేతనైతే సిబిఐ ఎంక్వైరీ జరిపించి నిజాలు నిగ్గుదేల్చండి, కానీ ఆరోపణలకు పరిమితం అవ్వద్దండి. మేము ఇప్పుడు కూడా ప్రతి వ్యవహారంలో ఇదే కోరుతున్నాం. ఆరోపణల వల్ల మమ్మల్ని ప్రజల్లో బద్నాం చేయాలన్నటువంటి కుట్ర తప్ప ఇంకోటి లేదు. కేవలం ఈరోజు ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, రోజుల్లో వాళ్ళకి గండంతో కూడుకున్నటువంటి రోజులు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత వలన రేపు వాళ్ళ అధికారాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి. దానికి ముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి. ఇంతటి కుట్ర కోణం ఈ యొక్క వ్యవహారాల పైన దాగి ఉంది. కాబట్టి మేము ప్రజల్లో చేర్చుకోవాలి. కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేసి వెళ్ళిపోతారు, పుట్టగాల్చి మొహం మీద వేస్తే అది మేము మరక తుడుచుకోవాల్సినటువంటి పరిస్థితి. కనీసం ప్రజల్లోనైనా మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నాం. మీకు చేతనైతే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థల్లో మీరు తేల్చండి తప్పులు జరిగాయని, న్యాయస్థానాల్లో సురేష్ ఏం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా అండమని కాదు, సోషల్ మీడియాలో వస్తుంది ఏంటంటే, ఈయన ఒకప్పుడు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వాటికి దండెత్తి వెళ్ళి ఒక పక్క ఒక వర్గం అటు ఒక వర్గం ఇటు, కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇటు. అలాంటి ఒక మాజీ సీఎం ఇంటి మీద దండయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఈ రకంగా దేవుడి మీద ప్రమాణాలు చేస్తుంటే సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశం అంటున్నాను. అప్పుడు మనస్సాక్షి ఉండదా? అప్పుడు అనిపించలేదా అరే మనం తప్పు చేస్తున్నామని? బయట ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. అనుకూలమైనటువంటి వ్యక్తి అనిపిస్తే అది మీకు దండయాత్ర దాడి లాగా అనిపిస్తుంది. మాజీ సీఎం ఇంటికి వెళ్తే కత్తులు కటార్లు పట్టుకుని ఏమంటారండి? వ్యవహారం అనిపిస్తుంది. అపాయింట్మెంట్ కోసం ఆలోచనలో విధానంలో మార్పు ఉంటది వర్మ సార్. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏంది మీరు దాడి అనుకుంటున్నారు? మేము నిరసన, అది నిరసన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తారు. నిరసనలో ఈ యొక్క కాన్వాయ్లా వేసుకుని అడ్డుకట్ట వేయడానికి అడ్డుకున్నాం. ఓకే, రాజకీయాల్లో ఇప్పుడు కూడా
ఒకే రకమైనటువంటి వాదన ఉండదు. మా వాదన ఒక రకంగా ఉంటది, అధికార పార్టీ వాదన ఒక రకంగా ఉంటది. ఈ రోజు నేను అంటున్నా, మంత్రుల మాటలు చూస్తే నిర్లక్ష్యంగా పాలన గాడి తప్పిందని నేను అంటున్నా. ఒప్పుకుంటారా కూటమి నాయకులు? మరి మంత్రులు ఎందుకు ఆ రకంగా మాట్లాడారు? మాకేం సంబంధం ఉన్న రీతిలో ఎందుకు మాట్లాడారు? Right, okay. జనానికి జ్వరం వస్తే మంత్రులకు సంబంధం లేదా? లా అండ్ ఆర్డర్ తప్పితే మంత్రులకు సంబంధం లేదా? ప్రభుత్వ ఆస్తులను కాపాడడం మంత్రులకు బాధ్యత కాదా? కాదు, జోగి ఇవన్నీ రమేష్ గారు ఎందుకు భయపడుతున్నారా మాట్లాడుతున్నారు లేదా? నిర్లక్ష్యంగా? కాదు, జోగి రమేష్ గారు భయపడుతున్నారు ఈ ప్రమాణంతో? యోగి రమేష్ గారే కాదు సార్, కింది స్థాయిలో జెండా మోసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా భయపడ్డు. ఓకే, రైట్ ఈ రైట్. కూటమి నాగేంద్ర గారు, వ్యవహారాలకి. ఓకే నాగేంద్ర గారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి గ్రంథి శ్రీనివాసరావు గారిని తీసుకుంటున్నారా ఏంటి? ఆయన పవన్ కళ్యాణ్ గారు కలుస్తానంటున్నారట. ఎందుకంటే అమాయకంగా వాళ్ళ మీద బురద జల్లుతున్నారట. వైఎస్ఆర్సీపీ నేతల మీద ఇష్టం వచ్చినట్లుగా మేము మంత్రులు ఏవేవో మాట్లాడుతున్నారట. ఆ జోగి రమేష్ గారు అయితే సత్య ప్రమాణం కూడా చేస్తున్నారు. ఎందుకో మంచి వాళ్ళని అందరినీ మీకు అధికారం ఇచ్చారు కదా అని ఎన్ని ఇబ్బందులు పెట్టారు.